వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగులకి 2 ఏళ్లు రద్దు అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగింది. ఆ పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు కీలక శాఖల్లో పలువురు రిటైర్డ్ ఉద్యోగులు సేవలు అందించాలని చెప్పి గత ప్రభుత్వం ఉత్తర్వులను అయితే విడుదల చేసిందండి. ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఆ ఉత్తర్వులను అయితే రద్దు చేయడం అయితే జరిగింది. రిటైర్డ్ ఉద్యోగులను వెంటనే తొలగించాలని చెప్పి సంబంధించిన నివేదికను కూడా ఈ నెల 24 లోప ఇవ్వాలని చెప్పి ఆదేశించారు. ఉద్యోగ విరమణ చేసిన వారి సేవలు ఆయా శాఖల్లో తప్పనిసరి అయితే ఖచ్చితంగా వాటికి సంబంధించిన వివరాలు కూడా రావాలని చెప్పి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ అయితే ఈ యొక్క ఉత్తర్వులను అయితే ఆదేశించారండి. ఈ మేరకు ఆయన అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు అయితే జారీ చేశారు. వీరందరినీ కూడా విధుల నుంచి ఖచ్చితంగా తొలగించాల్సిందే అని చెప్పి ఈ విధంగా ఉత్తర్వులు అయితే ఇవ్వటం జరిగింది. ఇక ఎక్స్ టెన్షన్పై ఉన్నతాధికారులు తమకి తాము రాజీనామా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటువంటి వారిని రాజీనామా కూడా చేయాలని చెప్పి ఉత్తర్వులు అయితే రావటం అయితే గమనార్హం. ఇది ఊహించని షాక్గా అయితే తీసుకోవచ్చండి. వారికి 2 ఏళ్లు పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేసినప్పటికీ కూడా అంటే పదవి విరమణ వయసుకు సంబంధించి 2 ఏళ్లు పొడిగించి అప్పటి ప్రభుత్వం ఈ యొక్క ఉత్తర్వులను విడుదల చేసినప్పటికీ ఈ ప్రభుత్వం ఇవన్నీ కూడా రద్దు చేసి వారందరినీ కూడా తక్షణమే రాజీనామా చేయాలని అయితే చెప్తున్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.